ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంటికి కొత్త అతిథులు అయితే వచ్చారండి. వారెవరో కాదు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, అలాగే దుర్గా అమ్మవారు ఇత్తడి విగ్రహాలు అయితే మనం తెచ్చుకోవడం జరిగింది. ఆ స్వామివారు సంకల్పంతో వారు మా ఇంటికి అయితే వచ్చారండి. అలాగే నిన్న సాయంత్రం అంటే శనివారం సాయంత్రము స్వామివారికి ఆదివాసాలు అయితే జరిగినాయండి. ఫస్ట్ ధాన్యాదివాసం జరుగుతుంది. చూసినట్లయితే స్వామివారికి ధాన్యాదివాసం అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు వీడియోలో చూడండి. అలాగే రేపటి వీడియోలో అంకురార్పణ, విశ్వసేనారాధన రేపటి వీడియోలో వస్తాయి. ఎల్లుండి ప్రతిష్టా కార్యక్రమాన్ని చూపిస్తాను. తప్పకుండా నా వీడియోలన్నింటినీ కూడా చూడాలని కోరుకుంటున్నాను. మీరు చూసినట్లయితే ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ధాన్యం అయిపోయినాక నవధాన్యాల వాసం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి ఇక్కడ మన అంతకుముందు ఉన్న శివలింగానికి, ఆ స్వయంభూ ఆంజనేయ స్వామివారికి, అలాగే వినాయకుడికి అందరికీ కూడా ఏకకాలంలో ఈ కార్యక్రమం అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి శాస్త్రోక్తంగా జరగటం జరుగుతుంది. ధాన్యాదివాసము, ఆ తర్వాత నవధాన్యాల వాసం అయినాక దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి. ఆ తర్వాత దాని మీద మళ్ళీ క్లాత్ కప్పేసి మరొక వాసానికి రెడీ చేస్తున్నాను. అలాగే మరేపల్లో ఉండి నవగ్రహాలు శ్రీ గణపతి స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. వారి ఊరేగింపు అయితే ఇక్కడ వస్తుంది. చూసినట్లయితే ఇలా ఊరేగింపుతో గ్రామం అంతా కూడా విగ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. వినాయక స్వామివారి ప్రతిష్టా సమయానికే మన వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం కూడా జరిగింది. అంటే 10:54 స్వామివారికి ఈ కార్యక్రమం అయితే ఉదయం జరిగిందండి, అంగరంగ వైభవంగా. ఇప్పుడైతే వినాయక స్వామివారిని దర్శనం చేసుకోండి. స్వామివారి ప్రతిష్టకు ముందు ఊరేగింపుగా గ్రామోత్సవంగా వెళ్ళారు మొత్తం కూడా ఊరంతా కూడా. ఆ తర్వాత స్వామివారికి ఇక్కడ జలాదివాసం జరుగుతుంది. జలంలో స్వామివారిని ఉంచి ఈ విధంగా జలాదివాసం అయితే చేస్తున్నాను. మొత్తానికి కూడా నీళ్ళతో తడపడం జరిగింది. అలాగే ఇక్కడ వినాయక స్వామివారు చూడండి, చెక్క విగ్రహం కదండి, అది చక్కగా నీళ్ళల్లో తేలుతుంది. అలా చూసినట్లయితే వినాయక స్వామివారు అలా నీటిలో తేలుతూ కనపడ్డారు. ఈ విధంగా జలాదివాసము ఇవన్నీ కూడా జరుపుకున్నాము. ఆ తర్వాత క్షీరాదివాసము, ఆ తర్వాత ఫలపుష్పాదివాసము చేసుకుని ఈ 5 రకాల అధివాసాలు అయితే చేసుకోవటం జరిగిందండి. అది కొంచెం చూడండి. జలంలో స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, అలాగే దుర్గా అమ్మవారు, భోగ శ్రీనివాస స్వామి, శివమహాదేవుడు, అలాగే ఆంజనేయ స్వామివారు, వినాయక స్వామివారు అందరూ కూడా ఇప్పుడు క్షీరాదివాసాన్ని అందుకుంటున్నారు. ఈ విధంగా అన్ని అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాము ఈరోజు. అంటే నిన్న సాయంత్రం అంటే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం అయిపోయింది కదా. ఈ వీడియో ఎల్లుండి అయితే వస్తుంది. ఈరోజు ఈ వీడియో చూశారు కదండి, అధివాసాలు. రేపు పుణ్యాహవచనం, గణపతి పూజ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత రోజు వస్తుంది, తప్పకుండా చూడండి. ఆ తర్వాత విగ్రహాలన్నీ కూడా నీటిలో నుండి తీసిన తర్వాత ఇట్లా వేయించేపు చేసుకుని ఫలపుష్పాదివాసం చేస్తున్నాం. ఫలం అంటే 2 పళ్ళు పెట్టి అలాగే ఈ పుష్పాలన్నీ కూడా సమర్పించడాన్ని ఫలపుష్పాదివాసం అంటారు. అనుకోకుండా అయితే ఈ కార్యక్రమాలు అయితే చేశాను. అలాగే మూలమూర్తి వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా పైన, వారికి కూడా అదొక కొంచెం కొంచెం కూడా స్వామివారికి కూడా ఆదివాసాలు కూడా చేసాం. నుంచునే పెట్టి ఆయనకి కూడా పుష్పాదివాసం ఈ వాసాలు కూడా జరిగినాయండి. చాలా ఆనందంగా ఉంది. ఒక శక్తి దాంట్లోకి వస్తాయి విగ్రహంలోకి. అలాగే మనం అధివాసాలు చేయటం వల్ల ఎక్కడెక్కడో నుండి వస్తాయి కదండి విగ్రహాలు. ఆ విగ్రహాలు అంటే శుభ్రపడతాయి, శాంతి పడతాయి అని చెప్పి నేను ఈ విధంగా అయితే చేయటం జరుగుతుంది. ఇదైతే అనుకోకుండానైతే చేయటం జరుగుతుందండి. అనుకుని చేయటం కాదు, అది స్వామివారి సంకల్పం చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఉదయము స్వామివారికి కలశానికి పూజ అన్నీ కూడా చేసుకున్నాము. అది నిన్నటి వీడియో అండి. ఈ చిన్న బిట్ మాత్రం ఇవాళ ఉదయం తీశాను.
స్వామివారికి ప్రాతకాలంలో పూజ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా చేసుకోవటం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.